రెడ్ బుక్ రాజ్యాంగం గనక ఈ విధంగా రౌడీ షీటర్ల పైన అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళపైన ఉక్కుపాదం మోపే రాజ్యాంగం అయితే ఎస్ కరెక్ట్ గా ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే రాజ్యాంగం అమలవ్వాలి. ఆడపిల్లల పైన చెయ్యి వెయ్యాలన్నా, వారిని టీజ్ చేయాలన్నా భయపడాలి. కత్తి పట్టాలి, దౌర్జన్యం చేయాలి అనే ఆలోచన ఇంకెవ్వరికి కూడా రాకూడదు. నడి రోడ్డు పైన దౌర్జన్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలంటే ఉచ్చ పోల్చుకునేలా ఉండాలి. సామాన్య ప్రజలు ప్రశాంతంగా బతకాలి అంటే ఇలాంటి వాళ్ళని అప్పటికప్పుడే అణిచివేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరో కూడా దేనికి భయపడట్లా. ప్రస్తుత రోజుల్లో విచ్చలవిడితనం బరితెగించి తిరుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు భయపడుతున్నారో తెలుసా మీకు? క్రమశిక్షణ తప్పిన స్టూడెంట్ కి భయం చెప్పాలంటే టీచర్ భయపడుతున్నారు. నడి రోడ్డు పైన విచ్చలవిడిగా నేరాలకి పాల్పడుతున్న వాళ్ళని అదుపు చేయాలంటే పోలీసులు భయపడుతున్నారు. తప్పితే తప్పు చేసేవాడు దేనికి ఎవరికి భయపడట్లా. ఒకవేళ తప్పు చేస్తే ఇదిగో ఇలాంటి రాజకీయ నాయకులు మమ్మల్ని రక్షిస్తారు అనే ఒక ధీమాతో తిరుగుతున్నారు.